పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకు స్తోత్రములు. ప్రభు, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడని నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడని మీ వాక్యంలో రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ కృపను దయచేయండి. ప్రభువా, ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని వాక్యం రాయబడిన మాట ప్రకారము శత్రుకరలు లయపరచండి. మీ ప్రజల వాక్యం మీదని మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. దేవా, మీరు మాకు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములన్నింటినీ తలంచుకొని దయల తండ్రి మిమ్మల్ని ఘనపరచుట కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 118 28వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తన 118 28వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో భక్తుడు అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని. భక్తుడు, కీర్తనాకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలో వ్రాయబడి ఉంది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవునికి మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో 5 విషయాలను మనం చూద్దాం. ఈ 5 సందర్భాల్లో దేవుడు ఎలాంటి వాడో మనము గ్రహించవచ్చు. దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనం గ్రహించి ఆ దేవుణ్ణి మనము ఆరాధించి గణపరిచేవారముగా ఉండాలి. మొదటిగా చూడండి, కీర్తన 118 28వ వచనములో భక్తుడు అంటున్నాడు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని. ఇక్కడ భక్తుడు, కీర్తనాకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు తాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, ఇక్కడ రాయబడింది నీవు నా దేవుడవు అనే మాట. అంటే ఆ ప్రభువు తనకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి తాను ఏం చేస్తున్నాడంటే ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. గమనించండి, మరి ఆ ప్రభు తనకు దేవుడుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే మనం పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు. మరి
ఆ యెహోవాను గురించి ఏమి రాయబడిందంటే నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది. అంతేకాదు ఆయన గురించి జీవము కలిగిన దేవుడు అని వ్రాయబడి ఉంది. అలాగే సర్వశక్తి కలిగిన దేవుడు అని కూడా వ్రాయబడి ఉంది. ఇలాగున ఆ దేవుణ్ణి గురించి అనేక విషయాలు వ్రాయబడ్డాయి. గమనించండి, నిజమైన దేవుడుగా, జీవము కలిగిన దేవుడుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా ఆ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు భక్తునికి ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అంటే ఈ భక్తునికి అనుగ్రహించబడినటువంటి ధన్యత, భాగ్యము ఏంది అంటే నిజమైన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి తాను దేవునిగా కలిగి ఉండే భాగ్యము తనకు అనుగ్రహించబడింది. కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఈ భాగ్యం అనుగ్రహించబడింది. మనము కూడా ఈ భాగ్యాన్ని పొందాం. ఏంది ఈ భాగ్యం అంటే నిజమైన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనకు దేవునిగా కలిగి ఉండే భాగ్యము ఆ దేవుడు మనకిచ్చాడు. ఈ లోకములో చాలా మందికి ఈ భాగ్యము లేదు. ఈ నిజమైన దేవుడుగా ఉన్న యెహోవాను లేక యేసుక్రీస్తు ప్రభువును చాలామంది తమకు దేవునిగా కలిగి లేరు. నిజమునకు దేవుళ్ళు కాని వారిని తమకు దేవునిగా వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలోనైతే నిజమైన దేవుడుగా, జీవం కలిగిన దేవుడుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్న మరి ఆ యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా కలిగి ఉండే భాగ్యము ఆ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ భాగ్యం మనకు ఆ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆ దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారముగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మరి భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ఎందుకు అంటే మరి నిజమైన జీవం కలిగిన సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి తాను దేవునిగా కలిగి ఉండే భాగ్యము తనకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి ప్రియులారా, అంటే ఆ దేవుడు భాగ్యమును అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా భక్తునికి అనుగ్రహించబడిన ఈ భాగ్యము ఆ దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రభు మనకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన్ని మనం ఆరాధించే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. 118వ కీర్తన 21వ వచనం. 118వ కీర్తన 21వ వచనం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఈ వచనములో కూడా కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ కీర్తనకారుడు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే మనం గమనిస్తున్నాం, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అంటే భక్తునికి, ఈ కీర్తనకారునికి ఆ దేవుడు రక్షణ ఆధారుడుగా ఉండి అతనికి ఉత్తరమిచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాడు. గమనించండి, ఆ దేవుడు రక్షణ ఆధారుడుగా ఉన్నాడు అంటే తన రక్షణకు ఆధారమైన వాడుగా ఉన్నాడు. తన రక్షణకు ఆధారమైన వాడు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఆ ప్రభువు రక్షణ ఆధారుడుగా ఉన్నాడు.
ఈ లోకంలో మనుషులందరిని గురించి వాక్యములు ఏమి రాయబడిందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పి రాయబడింది. అంటే అందరిలో పాపం ఉంది, అందరూ పాపులుగా ఉన్నారు. ఈ పాపములు అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఎంత ప్రమాదకరమైనవి అంటే, ఈ పాపాలను బట్టి మనుషులకు ఈ భూమి మీద జీవించినంత కాలము నిజమైన శాంతి సంతోషము దూరం అయిపోతుంది. గమనించండి, ఈ లోకములో మనుషుడు బ్రతికినంత కాలము హృదయములో పాపాన్ని కలిగి బ్రతుకుతూ ఉంటే మరి ఆ మనుషునికి ఏముండదంటే నిజమైన శాంతి ఉండదు, నిజమైన సంతోషము ఉండదు. ఈ పాపాలు ఏం చేస్తాయంటే మరి నిజమైన శాంతిని, నిజమైన సంతోషాన్ని దూరం చేసేవిగా ఉంటూ ఉన్నాయి. అలాగే మరి ఈ పాపాన్ని హృదయంలో కలిగి జీవిస్తూ ఈ లోకాన్ని విడిచిపెడితే, అంటే ఈ లోకంలో మరణిస్తే, మరి అలాంటి వారు ఎక్కడికి వెళతారంటే పాతాళానికి వెళతారు. ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి. పాతాళంలో అగ్ని ఉంటుంది. అగ్నిలో పడవేయబడి నిత్యము బాధించబడేవారుగా ఉంటారు. అంటే పాపాలు ఏం చేస్తున్నాయంటే చనిపోయిన తర్వాత కూడా మనుషుణ్ణి మరి ఇబ్బంది పెడతా ఉన్నాయి. మనుషుణ్ణి భయంకరమైన పాతాళానికి తీసుకెళ్లేవుగా ఉంటున్నాయి. ఎప్పుడు బాధ ఉండే, ఎప్పుడు వేదన ఉండే, ఎప్పుడు యాతన ఉండే పాతాళానికి యొక్క పాపాలు తీసుకెళ్తా ఉంటున్నాయి. చూడండి, బ్రతికినంత కాలము ఈ పాపాలు మనుషునికి నష్టాన్ని కలిగిస్తున్నాయి. చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఎంతో ఎక్కువైన నష్టాన్ని కలిగించేవిగా ఉంటూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన పాపాల నుంచి మనుషులు ఏం చేయబడాలంటే రక్షించబడాలి. ఈ ప్రమాదకరమైన పాపాల నుంచి మనుషులు రక్షించబడాలి. మరి ఈ రక్షణకు, ప్రమాదకరమైన పాపాల నుండి రక్షణ కలగజేయడానికి ఆధారమైన వారు ఎవరు? ఈ రక్షణ కలగజేయడానికి ఆధారం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే గమనించండి, వాక్యంలో రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పి వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎవరంటే పాపులైన మనుషులను వారి పాపాల నుంచి రక్షించే రక్షకుడై ఉన్నాడు. పాపులైన మనుషులను వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుంచి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయనకున్న మహిమంతటిని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. వీళ్ళని గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఆయనకున్న ఘనతను వదులుకొని ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో ఇంత గొప్ప త్యాగాన్ని దేని కొరకు చేశాడంటే పాపులైన మనుషులను వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుంచి రక్షించడానికి. ఎవరైతే మరి పాపులుగా ఉండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువుని అడుగుతారో ప్రభు ఏం చేస్తాడంటే తన రక్తం ద్వారా మరి వారి పాపాలన్నింటినీ క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా పాపముల నుండి రక్షిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ఇలాగున పాపాల నుంచి రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడిన వారు పాపం ద్వారా కలుగుతున్న నష్టం నుండి ఏం చేయబడతారు? రక్షణ పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు. అంటే వారి జీవితంలో పాపాల ద్వారా ఎలాంటి నష్టమైతే కలుగుతుందో ఇక ఆ నష్టం వారికి కలగదు. వారు నిజమైన శాంతి సంతోషం కలిగిన వారుగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ సంతోషముడి పరలోకానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ఎవరైతే ఇంకా మరి ఇట్టి ఆశీర్వాదాన్ని పొందకుండా ఉన్నారో, అంటే పాపాల నుంచి రక్షించబడకుండా పరిశుద్ధులుగా చేయబడకుండా ఎవరైతే కొనసాగుతున్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని మరి పాపాల నుంచి రక్షించబడి పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటికే రక్షణ పొందిన మన జీవితంలో గమనించండి, మనం ప్రభువుని ఎరగక మునుపు ఎలా ఉన్నాము అంటే
మరి మనకు నష్టాన్ని కలిగిస్తున్న పాపములను మనలో కలిగి జీవిస్తూ వచ్చాం. అయితే మన కొరకు సిలువలో బలైపోయిన యేసు ప్రభు నమ్మి మన పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువుని వేడుకుంటూ ద్వారా ప్రభు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించాడు. మనకి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుంచి మనల్ని రక్షించి మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. గమనించండి. మరి కాబట్టి ఇప్పుడు మన రక్షణకు ఆధారం ఎవరు చెప్పండి? మన రక్షణకు ఆధారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ లోకానికి ఎంతోమంది వచ్చారు, కానీ మరి పాపాల నుంచి మనుషుని రక్షించడానికి ఏ కార్యమైతే చేయాలో ఆ కార్యాన్ని ఎవరు చేయలేదు, యేసు ప్రభు మాత్రమే చేశాడు. ప్రియులారా, సర్వలోకములో ఉన్న మానవులందరికీ రక్షణ ఆధారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మన యొక్క రక్షణకు ఆధారమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రియులారా, కాబట్టి మన జీవితంలో కూడా భక్తుని వలె దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆ దేవుని మనం ఆరాధించే వారముగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, నీవు నాకు రక్షణ ఆధారుడువై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించేదను అని. ప్రియులారా, మనకు కూడా ప్రభు ఏమై ఉన్నాడంటే రక్షణ ఆధారుడుగా ఉన్నాడు. మన రక్షణకు ఆధారమైన దేవుడుగా ఉన్నాడు. మన రక్షణకు ఆధారమైన దేవుడుగా ఉండి మన రక్షణ కొరకు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి మనకు రక్షణ కలగజేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మనం ఆరాధించే వారముగా ఉండాలి. మూడోదిగా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో తండ్రి అయిన దేవునికి మరి ఈ వచనములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ రాయబడింది, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనవిని తండ్రి అయిన దేవుడు వినినవాడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నా అంటే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు మన యొక్క మనవులను విని మన పక్షాన కార్యములు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మనము ఆరాధించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండి ఎన్నో విధాలుగా బాధలు పడుతూ ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు, దేవునికి మనవి చేశారు. దేవుడు వారి యొక్క మనవిని, వారి యొక్క మొరను విని ఏం చేశాడంటే ఆ బాధల్లో నుండి వారిని బయటకు తీసుకొచ్చాడు. అలాగే వారు బయటకు వచ్చిన తర్వాత కనానుకు వారు ప్రయాణం చేస్తున్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆపద వచ్చింది. ఏంది ఆపద అంటే, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకేం ఫరో సైన్యం తరుముతా ఉంది. ఫరో తన సైన్యముతో కూడా మరలా ఇశ్రాయేలును దాసులుగా చేసుకోవడానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. వెనక ముందేమో ఎర్ర సముద్రం ఉంది. వారు ఎటు తప్పించుకునే అవకాశం లేక ఎంతో ఇబ్బందిలో ఉన్నారు. ఇబ్బందిలో ఉండి వారు ఏం చేశారంటే మరి దేవునికి మొరపెట్టారు, దేవునికి మనవి చేశారు. మనవి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క మనవిని విన్నాడు, వారి యొక్క ప్రార్థన ఆలకిస్తా వచ్చాడు. వాక్యం రాయబడింది, ఎర్ర సముద్రం వద్ద మరి వారి మొర వింటివి అనే మాట నెహెమ్యా గ్రంథంలో ఆ మాట రాయబడింది. ఇలా చూడండి, ఆయన వారి యొక్క మనవిని, వారి యొక్క మొరను విని ఏం చేశాడంటే అక్కడ మరి గొప్ప కార్యం చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మరి
దారి ఏర్పాటు చేసి ఆ సముద్రాన్ని దాటించాడు. వారందరూ దాటిన తర్వాత ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. చూడండి, ఈ విధంగా ఆపదలో వారిని ఏం చేశాడంటే ఆయన ఆదుకున్నాడు. ఆపద వచ్చినప్పుడు వారు మొరపెట్టారు ఆయనకు. ఆయన వారి యొక్క మొరను విని వారిని ఆయన ఆదుకున్నవాడుగా ఉన్నాడు. ఐగుప్తులో వారు ఉన్నప్పుడు గమనించండి, వారికి బాధలున్నాయి. బాధల్లో వారు దేవునికి మొరపెట్టారు, దేవునికి మనవి చేశారు. దేవుడు విని బాధల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు. అలాగే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర వారికి ఆపద వచ్చింది. ఆపదలో వారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి వారి యొక్క మొరను విని ఆపదలో వారిని ఆదుకున్నవాడుగా ఉన్నాడు. చూడండి, దేవుడు వారి యొక్క మొరను విని మరి బాధల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు వారి యొక్క మొరను విని ఆపదలో వారిని ఆదుకున్నవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు మన యొక్క మొరను, మన యొక్క మనవులను వినేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం కూడా బాధల్లో ఉండి ఆయనకు మనం మొరపెట్టుకుంటే మన మొరను విని ఆయన ఏం చేస్తాడంటే బాధల్లో నుండి బయటకు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాగే మనం ఆపదల్లో ఉండి ఆయనకు మనం మొరపెట్టుకుంటే మన మొరను విని ఆ ఆపదలో ఆయన మనల్ని ఆదుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మరి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మనం ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన మన యొక్క మనవులను వినేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని మనము ఆరాధించే వారముగా ఉండాలి. నాలుగోదిగా చూడండి, కీర్తన 7:17 7వ కీర్తన 17 యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. చూడండి, ఇక్కడ యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని భక్తుడు అంటున్నాడు. ఇక్కడ గమనించండి, భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే మరి ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే న్యాయము విధించేవాడుగా ఉంటున్నాడు. ఆయన న్యాయమును జరిగించేవాడు. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవునికి భక్తుడు ఏం చేస్తున్నా అంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాడు. ఇలా ఇక్కడ న్యాయం విధించువాడు అని చెప్పి వ్రాయబడింది. అంటే ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని జరిగించేవాడు. ఆయన ఏమాత్రం కూడా అన్యాయం చేసేవాడు కాడు. కాబట్టి మరి అలాంటి దేవుడుగా ఆయన ఉన్నదాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఏం చేయాలంటే ఆరాధించి ఘనపరిచే వారంగా ఉండాలి. గమనించండి, మరి ఇశ్రాయేలు విషయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. శిక్షించినప్పుడు మరి ఆ శిక్షను అనుభవిస్తూ వారు ఏం చెప్పారంటే, అయ్యా మేమే తప్పు చేశాం కాబట్టి ఈ శిక్ష మాకు వచ్చింది, నీవైతే న్యాయవంతుడివే అని చెప్తా వచ్చారు. నెహెమ్యా గ్రంథంలో ఆ మాటలు మనం గమనించవచ్చు. అంటే తప్పు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఆ శిక్షను పొందుతున్నటువంటి వాళ్ళు దేవుని గురించి ఏం చెప్తున్నారంటే దేవుడు న్యాయవంతుడు అని చెప్తున్నారు. అలాగే ఏబు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఏబు మరి ఎంతో మంచి వ్యక్తిగా ఉన్నప్పుడు ఏబునకు కొన్ని శ్రమలు అనుమతించబడ్డాయి. దేవుని యొక్క అనుమతి చొప్పున సాతాను ఏం చేశాడంటే మరి శోధించి ఎంతో ఏబునకు నష్టం కలిగించాడు. అలాంటి పరిస్థితుల్లో ఏబు ఎక్కడ కూడా దేవుడు అన్యాయం చేశాడని చెప్పి చెప్పలేదు. అంటే దేవుడు న్యాయవంతుడే అనేది ఏబు యొక్క ఉద్దేశం. చూడండి, ఇక్కడ ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఏబునకు శ్రమలు వచ్చినాయి. అప్పుడు ఏబు దేవుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడు న్యాయవంతుడేనే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పి చెప్పలేదు. అంటే దేవుడు న్యాయవంతుడు అని చెప్పి తాను ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలీలు మరి
మనం గమనిస్తా ఉన్నాం, తప్పు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఆ శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి దేవుడు న్యాయవంతుడు అని చెప్తూ ఉంటున్నారు. ఏబు ఏ తప్పు చేయకపోయినప్పటికీ తనకు శిక్ష వచ్చింది, తనకు బాధలు కష్టాలు వచ్చినాయి. అప్పుడు ఏమంటున్నా అంటే దేవుడు న్యాయవంతుడే అంటున్నాడు. అంటే మన జీవితంలో ఏదైనా తప్పు చేసినప్పుడు మనం సరిచేసుకోవాలని దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. మరి ఆ శ్రమలు అనుమతించినప్పుడు దేవుడు న్యాయవంతుడే, అన్యాయస్తుడు కాడు. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఇంకా బలపడాలని, ఇంకా దేవుళ్ళు ఎదగాలని దేవుడు ఏం చేస్తా అంటే, మనం దేవుని కొరకు మంచిగా జీవిస్తున్నప్పటికీ కొన్ని శ్రమలు కష్టాలు మనకు అనుమతిస్తాడు. అలాంటప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడే, న్యాయం చేసినటువంటి వాడుగానే ఆయన ఉన్నాడు. పిల్లరా, మరి అన్ని సమయాల్లో ఆయన న్యాయవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏమాత్రం అన్యాయం చేసేవాడు కాడు. ఆయన న్యాయవంతుడిగా ఉన్నదాన్ని బట్టి, మరి న్యాయవంతుడిగా ఆయన మన పక్షాన మరి అనుమతిస్తున్న ప్రతి శ్రమ శోధనను బట్టి, మరి ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన ఆరాధించే వారముగా ఉండాలి. పిల్లలు, ఆయన న్యాయవంతుడిగా ఉన్న దాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మనం ఆరాధించాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. చివరిగా ఐదవదిగా ఇంకొక మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. వర్తమాన భూతకాలముల్లో ఉండు దేవుడువైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, ఇక్కడ మరి ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వారు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. గమనించండి, ఇక్కడ 24 పెద్దలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నారు. ఎందుకు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే, ఆ దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. వాటిలో ఒకటి ఏంటంటే సర్వాధికారి అనే మాట రాయబడింది. ఆయన ఎవరు? సర్వాధికారి. ఆయన సర్వ అధికారమును కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, మన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు, మరి యేసుక్రీస్తు ప్రభువునకు నిత్య జీవాన్ని అనుగ్రహించే అధికారం ఉన్నట్లుగా యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. యేసు ప్రభు వారికి ఒక అధికారం ఉంది. అంటే ఆయనకు సర్వాధికారాలు ఉన్నాయి. యేసు ప్రభునకు సర్వ అధికారాలు ఉన్నాయి. ఆయనకున్న అధికారంలో ఒక అధికారం ఏంటంటే నిత్య జీవాన్ని అనుగ్రహించే అధికారం ఉంది. నిత్య జీవాన్ని అనుగ్రహించే అధికారం. పిల్లరా, గమనించని ప్రభు ప్రజలమైన మరి మనకు ఆ ప్రభువు నిత్య జీవాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి అధికారం కలిగిన ఆ ప్రభువు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మరి ఆయన మనలను నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అంటే మనము నిత్యము పరలోకంలో ప్రభువుతో ఉండే భాగ్యాన్ని పొందుకున్నాం. ఒక దినాన మరి పరలోకములో చేరి నిత్యము ఆ ప్రభువుతో మనం ఉండబోతా ఉన్నాం. గమనించండి, మనకు ఆ ప్రభువు నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన నమ్మి ఆయన బిడలంగా మనము చేయబడిన మనము మరి నిత్య జీవాన్ని పొందుకుంటా వచ్చాం. ఒక దినాన పరలోకం చేరతాము. పరలోకంలో చేరి నిత్యం ఆ ప్రభువుతో కూడా మనము జీవించబోతూ ఉన్నాం. ఈ నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ప్రియులారా, మనకు ఆ ప్రభు ఇచ్చిన ఈ నిరీక్షణ బట్టి ఏం చేయాలంటే ఆయన మనము ఆరాధించాలి.
మరి నిత్య జీవన అనుగ్రహించడానికి అధికారం కలిగిన వాడుగా నిత్య జీవాన్ని మనకిచ్చాడు. మరి ఒక దినం రాబోతుంది, ఆ దినాన మనము నిత్యము పరలోకం ప్రభువుతో కూడా జీవిస్తాము. కాబట్టి అలాంటి నిరీక్షణ ఈ భూమి మీద మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆ ప్రభువును మనం ఎంత ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలో 5 విషయాలను మనం చూస్తా వచ్చాం. మొదటిది, మరి నిజమైన దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉండే భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన్ను ఆరాధించాలి. రెండవది, ఆయన మనకు రక్షణ ఆధారుడుగా ఉండి మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మనం ఆరాధించే వారంగా ఉండాలి. అలాగే మూడవది, ఆయన మన యొక్క మనవులను ఆలకించి మన పక్షాన కార్యములు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన్ని మనం ఆరాధించే వారంగా ఉండాలి. నాలుగోది, ఆయన న్యాయవంతుడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన్ని మనం ఆరాధించాలి. ఐదవది, ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. సర్వాధికారిగా ఉండి మరి నిత్య జీవాన్ని అనుగ్రహించే అధికారం కలిగిన వాడుగా మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన మనం ఆరాధించే వారముగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాటలను ఆధారం చేసుకుని మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టముగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.